హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముద్దకి కూడా వెజిటేబుల్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. నేను ఎప్పుడు చేసుకున్నా కూడా నా స్టైల్లో ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా అంతకంటే ముందైతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 2 times వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని నానబెట్టుకున్నాను. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేశాను ఈ వెజిటేబుల్ పులావ్. అందుకని నేనైతే 15 minutes ముందే నానబెట్టుకున్నాను. మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం 1/2 hour అయితే సోక్ చేసి పెట్టుకోండి. ఇంకా బాస్మతి రైస్ అయితే 1/2 hour నానబెట్టుకోండి. ఇంకా ఇక్కడైతే నార్మల్ రైస్ నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పులావ్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాజీరా, జీలకర్ర, హోల్ గరం మసాలా, ఇంకా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, ఫ్రై అయిపోతాయి తొందరగా. సో ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం వెజ్జీస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా. ముందుగా అయితే మీకు చూపించిన విధంగా బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, ఆలు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 minutes మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మూతనైతే క్లోజ్ చేస్తున్నాను. బఠానీ కూడా ఉంది, బట్ ఇవైతే త్వరగా మగ్గిపోవు కాబట్టి ఇంక ఇవైతే ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకా ఆయిల్లో కూడా పసుపు అనేది బాగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా వెజ్జీస్ అన్ని వేసుకోవాలనేసి అయితే ఏం లేదు. మీ దగ్గర ఏవైతే వెజ్జీస్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బఠానీ, అలాగే ముందుగా సోక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు, టమాటోస్ కూడా వేసుకున్నాను. ఇవి త్వరగా అయితే మగ్గిపోతాయి కాబట్టి నేనైతే లాస్ట్లో వేసేసాను. ఇవి కూడా అన్నీ కూడా బాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్ కావాలి. సో 2 minutes మాత్రం మూత పెట్టి క్లోజ్ చేశాను. ఇంకా ఇప్పుడైతే మూత తీసి చూస్తే అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. నేనైతే ఇంకా ఉప్పు కారం అయితే ఏం యాడ్ చేయలేదు. సో ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. 2 tablespoons అయితే కర్డ్ తీసుకొని వేసుకున్నాను. కర్డ్ వేయడం వల్ల వెజ్ పులావ్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇక్కడైతే 1 tablespoon కారము, సాల్ట్, ధనియా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా కూడా ఉంటే వేసుకోండి. ఇంకా నేనైతే కొంచెం స్పైసీ అనేది చాలా తక్కువగా చేసుకుంటున్నాను, అందుకని మసాలాస్ అయితే ఎక్కువ వేయలేదు. ఇంక ఇప్పుడైతే ఒక 5 minutes మాత్రం బాగా మగ్గనించాలి. ఉప్పు కారం అన్ని కూడా వెజ్జీస్కి అయితే పడతాయి. సో నేనైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయేటట్టు అయితే వేసుకున్నాను. 1 glass రైస్ అయితే తీసుకున్నాను కదా, అందుకని 1.5 glass కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా రైస్ బాగా నానలేదు కాబట్టి. సో ఇక్కడైతే నేను చూపించిన విధంగా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం వేడి అయిన తర్వాత రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాతనైతే మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మనమైతే రైస్ చూసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత కూడా ఊక కలపకూడదు, జస్ట్ ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అంతే. ఇంకా మధ్యలో ఒక్కసారి మూత తీసి చూస్తే మనకైతే ఆల్రెడీ బాయిల్డ్ అయితే అయిపోయింది రైస్. కొంచెం ఇంకా వాటర్ అయితే ఉంది. సో లాస్ట్ అయితే నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇంకా కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేశాను. ఇంకా లో ఫ్లేమ్ మీద పెట్టి 5 minutes అయితే ఉడికించుకున్నాను. ఇంకా మూత అయితే క్లోజ్ చేశాను. 5 minutes తర్వాత చూస్తే ఎంతో టేస్టీ అయిన వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయిందండి. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ఈ రోజు ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా మిల్ మేకర్ ని పట్టుకున్నా కూడా చాలా జ్యూసీగా ఉంది. ఇంకా సో తప్పకుండా మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ట్రై కూడా చేయండి ఇంట్లో. ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.